పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నారు అని ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదు అని చెప్పి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత జగన్ గారి నుంచి ఒక ప్రకటన వచ్చింది. పొగాకు రైతులను ఈ విధంగా అన్యాయం చేయడం ధర్మం కాదు. వాళ్ళ తరపున నేను పోరాటం చేస్తాను, క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అని చెప్పి ప్రకటన వచ్చింది. అలా ప్రకటన వచ్చిందో లేదో ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాళ్ళని ఆదుకుంటామన్నారు. కేంద్రానికి లేఖ రాశారు, పొగాకు రైతులను ఆదుకోవాలి అని చెప్పి ఇమ్మీడియట్గా అప్డేట్ కనిపించింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 5వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తానని షెడ్యూల్ ప్రకటించారు. అలా ఆయన షెడ్యూల్ ప్రకటించారో లేదో ఇలా 24 గంటలు గడవక ముందే పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెబుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రమేమో పొగాకు రైతులు దాదాపు 45,000 మందికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఒక ప్యాకేజీని కూడా వాళ్ళు ప్రకటించారు. పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు 50,000 రూపాయల వరకు ఇవ్వాలి అని. అండ్ అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున లో ఆఫ్ స్టైల్ పొగాకుకు 10 రూపాయలు కేజీకి ప్రోత్సాహకం అందిస్తామని, ప్రతి కేజీకి 10 రూపాయలు ప్రోత్సాహకం అందిస్తామని, దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటన వచ్చింది. సో ఆ ప్రోత్సాహకరం నేరుగా రైతుల అకౌంట్లోనే జమ అవుతుంది. అంతేకాకుండా బ్రైట్ పొగాకు 230 రూపాయల కేజీ, మీడియం 190 రూపాయలు, ఆఫ్ స్టైల్ 130 రూపాయల కొనుగోలుకు ఎగుమతిదారులు అంగీకారం తెలిపారు అని చెప్పి కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రకటించారు. సో వడ్డీ లేని రుణాలు 50,000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 1 కిలో మీద ప్రోత్సాహకరం అందించేది నేరుగా రైతుల అకౌంట్లో పడుతుంది. అండ్ వ్యాపారులు కూడా ఈ రేట్లకు కొనడానికి అంగీకారం తెలిపారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే పొగాకు రైతులను ఆదుకోవాలి అని చెప్పి యాక్చువల్గా కిలో మీద ఇంకో 50 రూపాయలు ఎక్కువ వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. బట్ గుడిలో మెల్ల అంటారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకు ఉపశమనం కలిగించే నిర్ణయమే ఇదైతే. అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలు రాగానే ఇలా ప్రభుత్వం వైపు నుంచి వరుసపెట్టి అప్డేట్స్, కీలక నిర్ణయాలు అయితే అందుతూ ఉన్నాయి.